UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. Contact Shaurya Consultancy 89851 అంటే లైక్ హలో హార్ట్ యా ఇన్స్టాలో అండ్ ఫస్ట్ యూట్యూబ్లో హలో హార్ట్ రైట్. కాకపోతే యూట్యూబ్లో పెద్దగా యాక్టివ్గా లేరు మీరు. కరెక్ట్. వీఆర్ ట్రైంగ్ టు రీవ్యాంప్ మై ఛానల్. మోస్ట్లీ నెక్స్ట్ మంత్ నుంచి యూట్యూబ్ స్ట్రాంగ్ గా స్టార్ట్ చేస్తాం. గట్టిగా మొదలు పెడతారు. గట్టిగా. ఓకే. అండ్ వాట్ అబౌట్ ఇన్స్టా? ఎందుకు ఫస్ట్ లో మీరు ఫేస్ ఎందుకు రివీల్ చేయలేదు? మాస్క్ పెట్టుకొని ఎందుకు చేశారు? అప్పుడు నాకు ఒక బాస్ ఉండే, ఆయన క్రియేటివిటీ అది. హిస్ నేమ్ ఇస్ సాయి సాగర్ పట్నాయక్. ఓకే. ఐఎమ్ స్పెసిఫైయింగ్ హిస్ నేమ్ బికాస్ ఇట్ వాస్ హిస్ ఐడియా దట్ నాకు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా దే రియల్లీ లైక్ మై పర్సనాలిటీ. దే టోల్డ్ దట్ సమ్హౌ నేను చూస్తే బికాస్ యునో అకార్డింగ్ టు దెమ్ ఆల్సో ఐ లుక్ గుడ్. సో నీ ఐడియాలజీ కన్నా పీపుల్ మైట్ ఫోకస్ ఆన్ హౌ యూ లుకింగ్. ఓకే. సో అదొద్దు, నువ్వు రేడియోలో నీ ఒపీనియన్ మాత్రమే వినిపిస్తుంది కాబట్టి ఈవెన్ ఆన్ వీడియో నీ ఒపీనియన్ మాత్రమే వినిపించాలి. పీపుల్ షుడ్ నాట్ సీ యువర్ ఫేస్. ఓకే. అప్పుడు నీ ఒపీనియన్కి నేను ఇష్టపడే వాళ్ళు ఒక బేస్ క్రియేట్ అయ్యాక దెన్ వీ విల్ రివీల్ యువర్ ఫేస్. అది అన్న అంటే రేడియో జాకీగా వర్క్ చేస్తున్న టైంలోనే మీరు ఇన్స్టాలో ఈ కొటేషన్స్ ఇవ్వడం మొదలు పెట్టారా? రేడియో జాకీగా చేయడం వల్లే నేను ఇన్స్టాగ్రామ్ చేస్తున్నా. Okay. చేయటం స్టార్ట్ చేశా. ఓకే. బికాజ్ మాకు ఇనీషియలీ నాకు ఎలా ఉండిందంటే నేను అంత ఇన్స్టాగ్రామ్ పెద్దగా వాడేదాన్ని కాదు. ఎప్పుడైనా ఒకసారి ఒక ఫోటో పెట్టేదాన్ని అంతే. బట్ దెన్ నేను ఫ్రీలాన్సర్ కదా, ఇప్పుడు ఐఎమ్ నాట్ అన్ ఎంప్లాయీ విత్ ఎనీబడి. సో ఐ వర్క్ as ఫ్రీలాన్సర్. సో నాకు కొన్ని జాబ్ రోల్స్ ఉంటాయి కదా, KRA పాయింట్స్ ఉంటాయి కదా, అందులోని ఇస్ దట్ ఐ హ్యావ్ టు క్రియేట్ కాంటెంట్ ఆన్ ఇన్స్టాగ్రామ్. బట్ దానికోసం ఐ స్టార్టెడ్ అబౌట్ 3 years ago. ఐ స్టార్టెడ్ మేకింగ్ కాంటెంట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ బికాస్ నా టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ మారటం వల్ల. అండ్ దెన్ ఫ్రమ్ దెన్ నాకు ఒకసారి చేశాక ఇట్ స్టార్టెడ్ గ్రోయింగ్ ఆన్ మీ. లైక్ యూనో నాకు నేను చాలా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. ఐ రియలీ స్టార్టెడ్ ఎంజాయింగ్ ది ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ వీడియోస్ అండ్ పుట్టింగ్ దెమ్ అప్. అండ్ ఏమనిపిస్తుంది అది చెప్పగలగడం, బీయింగ్ వెరీ ఎక్స్ప్రెసివ్. ఓకే. ఆ ఏరియా నాకు చాలా నచ్చింది. అండ్ దానివల్ల చాలా అంటే మీకు మీరే బాస్ కంప్లీట్ గా. వి డోంట్ హ్యావ్ ఎనీ, అంటే మీకు అనిపించుంటుంది కదా ఐ డోంట్ హ్యావ్ ఎనీ రెస్ట్రిక్షన్స్ అని చెప్పేసి. నాకు ఎప్పుడూ లేదు, చిన్నప్పటి నుంచి కూడా లేదు. అంటే వెన్ యూఆర్ డూయింగ్ జాబ్ యూ హ్యావ్ సమ్ కదా. నో, నేను ఎప్పుడు వర్క్ చేసినా ఐ డోంట్ వర్క్ ఫర్ అ కంపెనీ అండి. ఐ వర్క్ ఫర్ మై సెల్ఫ్ ఓన్లీ. ఓకే. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు జాబ్లోంచి నన్ను ఒకవేళ తీసేసినా, నేను వదిలేసినా, వాట్ ఎవర్ సిచ్యువేషన్ కమ్స్, ఐ విల్ టేక్ బ్యాక్ మై ఎక్స్పీరియన్స్ విత్ మీ. మీ సెల్ఫ్ లవ్ మీకు చాలా ఎక్కువ. సెల్ఫ్ లవ్ కాదు, ఇట్ ఈస్ ప్రాక్టికాలిటీ ఆఫ్ లైఫ్. ఏంటంటే ఇప్పుడు ద కంపెనీ కోసం మీరు వర్క్ చేయట్లేదు. ఐఎమ్ నాట్ వర్కింగ్ సో దట్ మై కంపెనీ బికమ్స్ నంబర్ 1 కంపెనీ. ఐఎమ్ వర్కింగ్ బికాస్ ఐ వాంట్ టు బీ అన్ ఐడెంటిటీ ఫర్ మై కంపెనీ. ఓకే. ఈ కంపెనీలో ఈ అమ్మాయి చేస్తుంది, డార్లింగ్ శ్వేత వర్క్స్ ఫర్ దిస్ కంపెనీ అనేది ఆ కంపెనీకి దే షుడ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్. ఐ షుడ్ బి యాడింగ్ వాల్యూ వేర్ ఐఎమ్ గోయింగ్. Yes. It should not be like another person at the table అన్నట్టు ఉండకూడదు. They should feel like అరే అమ్మాయి వచ్చింది, she's working with us. I want people to value me. So I'll work hard. ఓకే. జనరల్ గా ప్రతి ఒక్కరికి ఏదో ఒక లైక్ అంటే ఒక మార్క్ అనేది ఉంటుంది. బట్ వాట్ అబౌట్ దిస్ డార్లింగ్ కూడా ఐ థింక్ మాకు రేడియో స్టార్ట్ చేసినప్పుడు రేడియో పర్సనాలిటీ పర్సోనా అనేది ఒక క్లాస్ లాగా ఉంటుంది. వాట్ ఈస్ యువర్ పర్సనాలిటీ తెలుసుకుంటేనే మీరు రేడియోలో వినిపించినప్పుడు జనాలకి మీ పర్సనాలిటీ పర్సీవ్ అవుతుంది. రేడియోలో 1 నిమిషం మాట్లాడతాం, ఆ 1 నిమిషంలో వాడికి వినే మనిషికి మీరు ఎలా ఆలోచిస్తున్నారు అనేది తెలియాలంటే యూ షుడ్ హ్యావ్ సచ్ అ స్ట్రాంగ్ పర్సనాలిటీ. ఓకే. ఒపీనియన్స్ ఎంత స్ట్రాంగ్ ఉండాలంటే వినిన 1 minute లో పీపుల్ షుడ్ బి ఏబుల్ టు ఇమాజిన్ యూ. పీపుల్ షుడ్ బి ఏబుల్ టు థింక్ అరే ఈ అమ్మాయి ఇలాంటి అమ్మాయి. ఓకే, వాళ్ళకి తెలిసిపోవాలి నువ్వు. సో ఫర్ దట్ యూ హ్యావ్ టు బిల్డ్ అ పర్సనాలిటీ. నోబడీ ఈస్ బోర్న్ విత్ అ స్ట్రాంగ్ పర్సనాలిటీ. సో ఆ ప్రాసెస్లో వెన్ వీ డిడ్ సో మెనీ పర్సనాలిటీ చెక్స్, కూర్చుని రాసుకోవటం, క్వశ్చనర్స్ ఆన్సర్ చేసి అది చేసి ఇది చేసి ఒక ఫైనల్ ఈ అమ్మాయి ఇది అనే ఒక పర్సనాలిటీ వాళ్ళు చేసినప్పుడు మై పర్సనాలిటీ ఈస్ అ డార్లింగ్ పర్సనాలిటీ. లైక్ సమ్మన్ హూస్ అ ఫ్రెండ్, సమ్మన్ హూస్ ఆల్వేస్ విత్ యూ, సమ్మన్ హూ వుడ్ నాట్ జడ్జ్ యూ ఫర్ వాట్ ఎవర్ యూ డూ అనేది నా పర్సనాలిటీ అని వాళ్ళే చెక్ చేసి చెప్పారు. కానీ అప్పుడు అరే ఇదైతే ఆన్ ఎయిర్ నేమ్ కి డార్లింగ్ శ్వేత ఇస్ పర్ఫెక్ట్ ఫర్ హర్. ఎందుకంటే ఈ అమ్మాయి డార్లింగ్, ఈ అమ్మాయి పర్సనాలిటీ ఇస్ డార్లింగ్, షీ స్వీట్ లైక్ దాట్. సో వీ షుడ్ నాట్ ఒక పర్సనాలిటీ అందులో ఫిట్ అవ్వమని చెప్పడం కన్నా
నీకున్న పర్సనాలిటీనే మనం ఎన్హాన్స్ చేద్దాం. సో దట్స్ వాట్ షీస్ డార్లింగ్ శ్వేత అండి. నిజంగా అంటే లైక్ చాలా మంది డార్లింగ్ శ్వేత అంటే లైక్ మీరు పిలిచేటప్పుడు కూడా అందరినీ హాయ్ డార్లింగ్స్ ఎలా చెప్పండి ఒకసారి డార్లింగ్ అలా చెప్తారు కదా. సో చాలా మంది అబ్బాయిలు చాలా ఇంప్రెస్ అవుతారు తెలుసా. అవునా? మా ఆఫీస్ లో కూడా యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్యాన్స్. థ్యాంక్ యూ. అబ్బాయిలనే కాదు, ఫర్ మీ డార్లింగ్ ఇస్ నాట్ జస్ట్ ఒక సెక్షువల్ టర్మ్ కానీ కాదు. కంటే ఒక అమ్మాయి అంత క్యూట్ గా పిలవడం అనేది చాలా మంది క్యూట్ ఏముంది, నార్మల్ గానే చెప్తాను. లైక్ క్యూట్ గా ఉంది కదా, మీకు అనిపించట్లేదా? యు ఆర్ వెరీ క్యూట్ కదా. మీరు ఆల్రెడీ క్యూట్ గా ఉన్నారు, దాంతో పాటు డార్లింగ్ అని చెప్పి క్యూట్ గా పిలుస్తున్నారు. సో ఆబ్వియస్లీ నాకు ఫ్రమ్ మై పర్స్పెక్టివ్ డార్లింగ్ ఇస్ యూ, కెమెరామ్యాన్, దట్ you know, that person, the waiter, everybody is a darling. Yeah, that's how I look at it. Like, you know, నాకు లేడీ జెంట్ చిన్న పిల్ల నేను అలా ఆలోచించాను. బికాస్ ఫర్ మీ డార్లింగ్ ఇస్ నాట్ అ సెక్షువల్ టర్మ్, ఫర్ మీ డార్లింగ్ ఇస్ అ ఫ్రెండ్లీ టర్మ్. నేను నార్మల్ గా స్వీట్ హార్ట్ అని పిలుస్తాను. స్వీట్ హార్ట్ కూర్చో ఇక్కడ. సో దట్స్ నా వాడుక భాష అది. ఇట్స్ మై జనరల్ స్పీచ్ ఇస్ లైక్ దట్. యా, జనరల్ గా కొంతమందికి డార్లింగ్ అని, కొంతమందికి స్వీట్ హార్ట్ అని ఇలా పిలవడం అలవాటు. మీకు డార్లింగ్ అని ఎలా అలవాటు, నాకు స్వీట్ హార్ట్ అని అలానే అలవాటు. నాకు డార్లింగ్, స్వీట్ హార్ట్ నోటికి ఏమొస్తే అది పిలుస్తా, బట్ ఎవ్రీథింగ్ విల్ బి పాజిటివ్ అంతే. యా, వీ షుడ్ టేక్ కదా, అలానే పాజిటివ్ గానే తీసుకోవాలి, పాజిటివ్ గానే ఇవ్వాలి. ఏంటిది అర్థం కాలేదు సార్. అంటే ఎవరైనా మనకి ఏదైనా ఇచ్చినప్పుడు యాజ్ యువర్ కొటేషన్, అకార్డింగ్ టు యువర్ కొటేషన్స్ అది పాజిటివ్ గానే ఉండాలి అని చెప్తారు కదా. ఏం చెప్పలేదు నేను ఎప్పుడు. మరి ఎలా చెప్తున్నారు? ఐ థింక్ పీపుల్ విల్ టాక్ ఎవ్రీథింగ్. పీపుల్ విల్ టాక్ గుడ్, బ్యాడ్, అగ్లీ. ఇఫ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ టు బి ఇంపార్టెంట్, మీరు ఏది తీసుకోవాలో తీసుకుంటారు, ఏది తీసుకోకూడదు తీసుకోరు. ఓకే. సో ఇట్స్ నాట్ నెసెసరీ దట్ ఎవ్రీ వన్ ఈస్ నైస్ టు యూ. కింగ్స్ కి, క్వీన్స్ కి, దేవుళ్ళకి కూడా అవదట్లా. దే ఆల్సో హ్యావ్ దేర్ సెట్ ఆఫ్ ఎనిమీస్, దేర్ స్టోరీస్ రన్నింగ్. దేవుళ్ళకి కూడా ఎనిమీస్ అందరూ ఉంటారు, అందరికీ ఉన్నారు. ఎవ్రీబడి హ్యాస్ అ స్టోరీ. సో లైక్ దాట్ we also have our set of people. ఎనిమీస్ ఉన్నారా? Enemies are unknown. There might be people who don't like me. There might be people who dislike me or might నన్ను చూస్తేనే ఇరిటేట్ అయ్యే వాళ్ళు ఉండొచ్చు. Yes, I'm not saying that everybody must and should love me. మేబీ ఉండరేమో. మీ గుడ్నెస్ అది. ఎందుకంటే ఎంత స్వీట్ గా, షార్ట్ గా, క్యూట్ గా. ఇంకేమైనా ఉంటాయా వర్డ్స్? మీకే బాగా తెలుసు అలాంటివి. ఓకే. అండ్ దీంతో పాటు లైక్ అంటే వన్స్ మీరు హైదరాబాద్ వచ్చేసిన తర్వాత లైక్ చిన్నప్పటి నుంచి మూవీస్ లో యాక్ట్ చేస్తాను, ఐ మీన్ యాక్ట్ కాదు, ఇండస్ట్రీకి వెళ్తాను అని చెప్పినప్పుడు ఇంట్లో ఏమీ లేదా? లైక్ అంటే మా అమ్మకి, నాన్నకి, అక్కకి, నాకు వీఆర్ హ్యూజ్ మూవీ ఫ్యాన్స్. చిన్నప్పటి నుంచి మేము సాటర్డే సండే వచ్చిందంటే వైజాగ్లో కిన్నెర, కామేశ్వరి, జగదాంబ, శ్రీరామ అన్ని థియేటర్స్కి వెళ్ళి టికెట్ తీసుకుని ఇంటికి వస్తాం. ఆల్మోస్ట్ వైజాగ్ లో ఉన్న థియేటర్స్ అన్ని కవర్ చేశారా? ఎవ్రీ థియేటర్ అయినో, ఎవ్రీ థియేటర్ లో ఐ హ్యావ్. ఇప్పుడైతే బుక్ మై షో అన్ని వచ్చాయి, బట్ ముందు ఆ థియేటర్ బయట ఒక అంకుల్ నించుంటారు. ఆ అంకుల్ తో ఫ్రెండ్షిప్ చేసి టికెట్లు ఎవ్రీ సండే ఉంచమని చెప్పి ఆయన చేతిలో 10 రూపాయలు పెట్టి ఏదో పెద్ద ఇన్ఫ్లుయెన్స్ లాగా ఫీల్ అయిపోయి వెళ్ళి టికెట్లు తీసుకుని సినిమా చూసేవాళ్ళం. టికెట్స్ కోసం అంకుల్ తో ఫ్రెండ్షిప్ అయింది అప్పుడు. అందరూ చాలా మంది అలా. ఎవ్రీ థియేటర్ ఐ హ్యావ్ 2 people. ఐ యూస్ టు హ్యావ్ 2 people. మేబీ మీరు వస్తున్నారు అంటే దే విల్ రికగ్నైజ్ అనుకుంటా, ఎందుకంటే రెగ్యులర్ గా వెళ్తూ ఉండేవాళ్ళేమో కదా. కానీ అప్పుడు చిన్నప్పుడు కదా, చిన్నప్పుడు 6-7 years అయిపోయింది వైజాగ్, 5-6 years అయిపోయింది. నేను సినిమాలు చూడటం అంత రెగ్యులర్ గా చిన్నప్పుడు చూసేదాన్ని, బికాస్ అప్పుడు సాటర్డే సండే పేరెంట్స్ ప్లాన్ చేస్తారు కదా. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయారు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని